టీవీ TNN న్యూస్ కి స్వాగతం. జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రభుత్వానికి హెచ్చరిక. జూపాడు బంగ్లా మండలం తంగడంచ రాష్ట్ర విత్తనోత్పత్తి క్షేత్రం పరిధిలో ఉన్న 1600 ఎకరాల ప్రభుత్వ భూములు అభివృద్ధి చేయకుండా విభజిస్తూ అన్యాక్రాంతం చేయాలని చూస్తే సిపిఐ చూస్తూ ఊరుకోదని, అభివృద్ధి చేత కాకపోతే భూములని పేదలకు పంచాలని, రాబోయే రోజుల్లో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ భూముల్లో కేటాయింపుకు ఉద్యమిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం సిపిఐ జిల్లా బృందం తంగడంచ ఏపీఐఐసి భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, జిల్లా నాయకులు వీరఘు, రామమూర్తి, ఎం రమేష్ బాబులు మాట్లాడారు. దేశంలోని అత్యంత నాణ్యమైన వంగడాలు ఉత్పత్తి చేసే నల్లరేగడి భూముల్ని అభివృద్ధి పేరుతో విచ్ఛిన్నం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, నంద్యాల ఎంపీ ఇద్దరు కూడా ఈ భూముల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా జూపాడు మండలం తంగడంచ ఫారం భూముల్ని సిపిఐ బృందం, రైతు సంఘం బృందంగా పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ దాదాపు 1634 ఎకరాల భూమి ఇక్కడ ఎంతో దేశంలోనే విత్తనాభివృద్ధి సంస్థగా పేరుగాంచినటువంటి సంస్థని ఈరోజు ఈ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. ఈరోజు రైతులకు సంబంధించిన పంట సాగుకు కానీ విత్తనాభివృద్ధికి కాకుండా మెగా సీడ్ పార్క్ సంబంధించి ఒక 600 ఎకరాలు, జైన్ కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీకి ఒక 600 ఎకరాలు, అదేవిధంగా ఏపీఐఐసి కింద ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళకి ఒక 211 ఎకరాలు ఇచ్చి మిగతా భూమిని అంతా కూడా రోడ్లకి ఇవన్నీ చేశారు. అయితే ఇది నిరుపయోగంగా ఉంది, ప్రజానికానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఇందులోనే నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం అగ్రికల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి దాదాపు 100-150 ఎకరాలు, 50 ఎకరాల పాటు ఇక్కడ కేటాయించినట్లు కూడా ప్రకటన చేశారు అప్పుడున్నటువంటి కలెక్టర్. ఈ భూములన్నీ కూడా ఈరోజు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, అడవిని తలపించే విధంగా ముళ్ళ కంపలతో ఉన్నాయి. ఇలాంటి విలువైనటువంటి భూముల్ని అన్యాక్రాంతం కాకుండా ఈరోజు సీడ్స్ సంబంధించినటువంటి హబ్గా ఉండాలి. ఈరోజు నంద్యాల జిల్లాలో ప్రధానంగా సీడ్స్, నకిలీ సీడ్స్ వల్ల ఈరోజు పత్తి కానీ, వరి కానీ, బీటీ పత్తి కానీ అనేక ఈరోజు నకిలీ విత్తనాలు తయారయ్యేటువంటి సంస్థల్లో ఈరోజు ఎన్ఎస్సి గతంలో కూడా స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ విత్తనాలు సమృద్ధిగా చేస్తే ఈ భారతదేశాన్ని మొత్తం కూడా సరఫరా చేసేటువంటి మంచి సీడ్ ఇచ్చేవాళ్ళు. అలాంటి సీడ్ని బంద్ చేసి ఈరోజు నంద్యాల కేంద్రంగా తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ నకిలీ సీడ్స్ ముఠా నాయకుడిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడు. ఆయన 150 కంపెనీలకు డీలర్గా నకిలీ సీడ్స్ అమ్ముతా ఉన్నాడు. అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈరోజు తంగడంచ ఫారం భూముల్లో ఇలాంటి సీడ్స్ తయారు వల్ల రైతులకు ఒక భరోసా వచ్చేటువంటి ఉంది. విత్తనాలు పండించినటువంటి పంట విత్తనాలు కూడా మంచి క్వాలిటీగా దొరికేటువంటి అవకాశం ఉంది. అలాంటి విలువైనటువంటి భూముల్ని 1962లో ప్రభుత్వం సీడ్స్ కార్పొరేషన్ డెవలప్ చేస్తే అవి అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఎవరు ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చేసిన 2017 సంవత్సరంలో జైన్ కంపెనీకి ఈరోజు 75% స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పినటువంటి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కూడా వస్తూ ఉన్నాడు. ఇలాంటి విలువైన భూముల్ని సోలార్ కంపెనీకి ఇస్తాం, లేదంటే సోలార్ కంపెనీతో ఇక్కడ స్థానిక ఆర్డీఓ కానీ లేదా తహసీల్దార్ గారిని కుమ్మక్కై మేము మా ఇష్టం వచ్చిన భూములు, పంటలకు పనికిరానటువంటి భూముల్ని సోలార్కి ఇవ్వాలి. ఇలాంటి మంచి భూమి నల్లరేగడితో సీడ్స్ పుట్టించేటువంటి భూమిలో సోలార్కి ఇవ్వడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం స్థానిక పార్లమెంటు సభ్యురాలు ఈ ప్రాంతం శబరి గారు, ఈ ప్రాంతం నుంచే ఆమె మంచి లీడర్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంది. ఆమెకు చేతనైతే ఈరోజు మేము సిపిఐగా అడుగుతా ఉన్నాం, ఇక్కడ సెంట్రల్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం తీసుకొని వచ్చి 1600 ఎకరాలు డెవలప్మెంట్ చేస్తే వీళ్ళుగా మంచిగా ఉపయోగపడుతుంది. దేశంలోనే ఒక మంచి సంస్థని ఆమె ఉపయోగించినటువంటిగా అవుతుంది. అలాంటిది కాకుండా సోలార్కో లేదా భూములు మా ఇష్టం వచ్చినట్టు మేము ఇస్తామని చెప్పేసి చూస్తే ఊరుకోవడానికి మేము సిపిఐగా ఉండం. ఖచ్చితంగా ఈ భూములు ఇష్టానుసారంగా చేస్తామంటే ఈ ప్రాంతం దాదాపు 12 గ్రామాల ప్రజం, భాస్కరాపురం కానీ, తంగడంచ కానీ, ప్రాతకోట కానీ, లేదంటే తొట్టిపాడు కానీ, అనేక పోతిరెడ్డిపాడు కానీ, ఇలాంటి అనేక గ్రామాలు 12 గ్రామాల ప్రజానికం దీని మీదనే గతంలో వ్యవసాయం చేసుకుని వ్యవసాయ కూలీలుగా ఉండి చేసేటువంటి వాళ్ళు. అలాంటి విలువైన భూమిని ఈరోజు అన్యాక్రాంతం చేస్తాం, సోలార్కి ఇస్తాం, మా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి చేస్తామని చెప్తే సిపిఐ ఆంధ్రప్రదేశ్ దేశంగా మేము ఊరుకోం. అవసరమైతే ఈ భూములు మీరు మీ ఇష్టానుసారం వస్తే మేము కూడా ప్రభుత్వాన్ని, చట్టాన్ని చేతులకు తీసుకొని పేదవాడి భూమి లేనటువంటి ఈ 12 గ్రామాల ప్రజానికానికి పంచుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.